రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కారంపూడిలో టీడీపీ నేతపై సీఐ సినిమాలో లాగా గను చూపిస్తూ బెదిరించడాన్ని ధూళిపాళ్ల తప్పుబట్టారు. అధికారం కోల్పోతున్నామని వైసీపీ నాయకులు దోచుకోవడానికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల దగ్గర లేని నిబంధనలు పథకాల దగ్గర మాత్రం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం గ్యారంటీ అని చెప్పారు. మన నరేంద్ర కుమార్ గారు ఈ 4వ వార్డులో ఉన్న షాదీఖానాకి 25 లక్షల రూపాయలు నిధులు నిండిపోతుంది. హాని ఉండాల అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఖాయం అనేది ఒకటి కళ్ళ ముందు కనపడతా ఉంది. దాంతో ఇవాళ అధికారంలో తనకు సంబంధించిన వ్యక్తుల్ని పెట్టుకొని రకరకాలుగా దౌర్జన్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. బెదిరించడం కానీ నేను చూసాం. కారంపూడిలో సీఏ అదేదో సినిమాలో చూపెట్టినట్టు రివాల్వర్ చూపెట్టి కార్యకర్తల మీద టీ తాగుతున్నాడు. వేరే కారణమే లేదు. తెలుగుదేశం పార్టీ క్రియాశీలమైన నాయకుడు టీ తాగుతున్నాడు. అక్కడ ఏదో ఒక రకంగా వాళ్ళని కేసులో ఇరిగించాలనే దృక్పథంతో అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేసి బహిరంగంగా పోలీసులే రివాల్వర్ చూపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఎలా రెచ్చిపోతున్నారు అనే దానికి నిదర్శనం. అలాగే ఈ ప్రభుత్వం పోయే కాలం దగ్గరకు వచ్చినా కూడా ఇంకా సామాన్యుల సమితులు అవుతా ఉన్నారు. నేను చూసాం, ఒక ఎవరు బీసీ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళ ఆస్తి లాక్కున్నారని కుటుంబంలో ఆత్మహత్య చేసుకోవడం కడప జిల్లాలో మనం చూడటం జరిగింది. అంటే చివరికి అధికారం కోల్పోతున్నాం కాబట్టి అయిన కాడికి దోచుకోవాలనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు పలు మార్గాల్లో దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారని స్పష్టమవుతా ఉంది. మేము ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేసేది ఏంటంటే సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పుడే చాలామందితో మేము మాట్లాడితే ఇచ్చిన పెన్షన్లు తీసేశారు, ప్రభుత్వ పథకాలు ఆపేశారు, కరెంటు బిల్లు దాటితే పథకాలు రావు అనే ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ వేసుకుందామని 4 ఫ్యాన్లు వేసుకుందామన్నా కూడా భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 300 యూనిట్లు దాటితే పథకాలు ఆగిపోతాయి.